కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో పోతున్నాడని చెప్పి ఇంకేదో చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. గత 3 నెలల క్రితమే 4 నెలల క్రితమే చెప్పాం. దాదాపు ఇప్పుడు 9 నెలల కాలం అయింది. మేము ఆ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేయట్లేదు, ఎక్కడ కూడా పోవట్లేదు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాం. వాళ్ళు ఏ మీటింగ్కి మేము అటెండ్ కాలేదు, వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమం మమ్మల్ని పిలవలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో చేయలేదు. కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. మేము ఆ పార్టీకి 9 నెలల నుంచి దూరం ఉన్నాం, ఇంకా కూడా దూరంగా ఉంటామని చెప్పి టీఆర్ఎస్ లో అంతర్గత మంత్రాలు జరుగుతున్నాయనే అపోహ ఉంది. టీఆర్ఎస్ అదే వాళ్ళు కుటుంబ వ్యవహారం నేనేం చెప్తున్నాను. మీరు పోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. నేను చెప్పినాను కదా, నేను ఏ కారణం మీద బయటకు వచ్చినాను. నాకు కేసీఆర్ నష్టం చేశారా? కేసీఆర్ దేవుడు అని చెప్పినాం. కాంగ్రెస్ లో చేరినాడు, స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన పాదాభివందనం అని చెప్పి మీటింగ్ లో చెప్పిన. ఇక్కడ జరిగిందేంటి? ఎవరైతే నన్ను పర్సనల్ గా తిట్టిందో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ తో చేసుకున్నారని చెప్పి ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళాను. కానీ నాకు వేరే ఎటువంటి కాంట్రవర్సీ లేదు. నేను కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గురించి కానీ నాకు ఎటువంటి రెండో అంశం లేదు. రానున్న రోజులకి ఏదైనా జెండా పట్టే అవకాశం ఉన్నాయా? చూద్దాం. రాజకీయ పరిస్థితుల్లో ఏ రకంగా పోవాల్సి వస్తే పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవాళ దాచుకోగలం.